పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఖండించారు. తనకు పార్టీ మారే ఆలోచనే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ తనపై సీఎం రేవంత్ రెడ్డి బలవంతం చేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు ప్రకాష్ గౌడ్. నాకు రాలేదు. నేను కూడా ముఖ్యమంత్రి గారి 2 మాటలు కూడా జరిగింది. ఆయన కూడా ఆలోచన రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు నన్ను రమ్మనేది నేను పరిచయం ఉండే పట్టుకపోయిన, అంతేగాని ఈ పార్టీ ఇచ్చిపోవాలని నాకు ఆలోచన కూడా రాలేదు. నాకు ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు రమ్మని. పునఃవాస్తవం చెప్పాలని మీకు చెప్తున్నా ఇవాళ మీడియా ఒకట. నేను ఆలోచన కూడా రాలేదు నాకు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో పార్టీలో ఉన్నాం, తెలంగాణ వచ్చిన పోరాడు తెచ్చుకున్న తెలంగాణలో మనం ఉన్నామని చెప్పి ఆలోచన కూడా రాలేదు. ఇంకోటి ఏంటంటే ఒక బీసీ అభ్యర్థిగా మనకు క్యాండిడేట్కి ఇచ్చారు. ఒక బీసీ నాయకుడు పోతే ప్రజలు కూడా నన్ను ఎట్లా నమ్ముతారు చెప్పండి. అలాంటి ఆలోచన రాలేదు ఎప్పుడు కూడా. నేను ఆలోచన పెట్టుకొని కూడా లేదు. ఎందుకంటే 4 మాటలు గెలిచిన, 2 మాటలు అపోజిషన్లో ఉన్న టీడీపీలో 2 మాటలు గెలిచిన, 2సారి టీఆర్ఎస్లో గెలిచిన. పోవడం అంత అవసరం లేదు. నాకు అంత ఆలోచన కూడా రాలేదు. ఆలోచన రాదు కూడా అనుకుంటాను. నేను నాకు పారి ఏముంటుందంటే కార్యకర్తలను ఎవరైనా అడుగుతాను, నేనైనా అడుగుతాను, నువ్వైనా అడుగుతాను. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తప్పేం లేదు. కార్యకర్తలు ఒకటి ఏమన్నారంటే మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఓ బీసీ అభ్యర్థి కూడా క్యాండిడేట్కి ఇచ్చారు, మనం పోవడం తప్పు కాదన్నారు. కార్యకర్తల అభిమానం అడిగారు, కానీ వాళ్ళు పోవద్దు నువ్వు ఉండాలి అని అనలేదు. నన్ను కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒత్తిడి చేయలేదు. దాని గురించి ఆలోచన కొన్ని రకాలు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కానీ ఆలోచన నాకు లేనప్పుడు నేను అవన్నీ ఎందుకు ఆలోచిస్తే ఇప్పుడు అనుకో మంత్రి పని అనుకోలేదు, ఇది అనుకోలేదు అనుకుంటే ఆలోచనే రాలేదు. పోలేని ఆలోచన కూడా రాలేదు నాకు. నేను ఏడున్నా చెప్పండి, మీరు ఏ పార్లమెంటు ఏ మీటింగ్ రాలేదు మీరు చెప్పండి, నేను దాని మీద ఉంటా. ఈ మీటింగ్ నేను చూసిరు కదా, శంషాద దద్దరి వెళ్ళిపోయింది చూసారు కదా. అట్లా ఉండదు. ఇంకో పార్టీలో ఉన్నాడు క్రమశిక్షణతో పనిచేస్తాం, అంతేగాని దాని ఆలోచన ఏముండదు. పార్టీకి పనిచేయాలని నేను ఒక్కటే ఇలా పెట్టింది ఏంటంటే మా బీసీలను ఎందుకు కించపరిచారు, దాని మీద ఎందుకు వచ్చిందనే దాని మీద పెట్టడం జరిగింది. ఇంకో దాని మీద రాజకీయాలు లేదు, ఏం లేదు. మా బీసీలంతా ఐకమత్యం అయ్యి బుద్ధి చెప్పి బాధ్యత తీసుకొని పార్టీని ఏ పార్టీని విమర్శించడానికి రాలేదు. బీజేపీని విమర్శించిన, కాంగ్రెస్